అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుతున్నా. నిన్న మా మైనార్టీ నాయకులు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అడిగి పెట్టాల్సింది ప్రెస్ మీటు. ఎందుకంటే ముస్లింలు ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి చెప్తారా, ఇక్కడ ముస్లిం నిర్ణయించుకుంటారా? ఆయనకి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు అన్నది ఆయన ముఖ్యంగా చెప్పాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను, మీరు కూడా నా ఇంట రండి అని చెప్పాలా. లేదంటే నేను కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాను అని చెప్పాలి. ఆయనేమో ఇటు అటు కాకుండా మాట్లాడుతూ ఆయనేమో 5 సంవత్సరాలు బట్టి బీజేపీ సంఘం నమ్ముతున్నాడు, అది మనకు తెలుసు. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ వెనకాల బీజేపీ ఉంది. మైనార్టీలు అటు వెళ్తే 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి తీసేస్తారు అనే ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ నాయకులు ఇక్కడ జామియా మస్జిద్ అధ్యక్షుడిని నేను ఉండగా మా ఎవరికి తెలియకోకుండా ప్రెస్ మీట్ పెట్టి ముస్లింలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించేశారని ఇచ్చేశారు. ఇక్కడ ముస్లింలకు జరుగుతున్నది ఎక్కడితో అవసరం. ఆ మచిలీపట్నం గురించి తెలుసుకుందాం. పేర్ని నాని గారు ఏమేమి చేశారో ముస్లింలకి, ఎలా ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా ఇక్కడ మాకు అడిగితే మీకు తెలుస్తుంది. ముందు మచిలీపట్నానికి తేలాలి. మచిలీపట్నం ముస్లిమ్స్కి ఏమేమి చేశాడు పేర్ని నాని అనేది తెలియాలి. పేర్ని నాని చైర్మన్ గారికి షేక్ సిలార్ దాదా గారు చైర్మన్ చేశాడు, ఓ మైనార్టీ నాయకుడు చేశాడు. సరే, ఓకే. కనీసంగా ఆయన రోడ్డు కూడా ఆయన వేయించుకోకుండా ఆ శక్తి కూడా ఇవ్వాలి ఆయన్ని. కనీసంగా ఆయన రోడ్డు ఆయన వేయించుకోకుండా తెలుగుదేశం పార్టీ వచ్చి బాబా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ఇంటి ముందు రోడ్ వేశాడు. అక్కడ 2000 మంది నడుస్తాడు. దాదాగారు ఒకళ్ళే కాదు నడిచేది, అర్థమైందా? అలాగే జామియా మస్జిద్కి జరిగింది అందరూ తెలుసు. ముస్లిమ్స్కి నువ్వేం చెప్పవసలా. జామియా మస్జిద్కి మున్సిపాలిటీకి వచ్చిన ఒక లెటర్ని ఆపటాకి, ఆ ముస్లిమ్స్కి వచ్చిన డబ్బుని ఆపటాకి ముస్లిమ్స్నే పంపించాడు. అక్కడ ఎవరిని? ఈ పేటీఎం బ్యాచ్ ఉన్నారు చూసారా, ఈ బ్యాచ్ని ఆ లెటర్ని ఆపటాకి పంపించాడు. ముస్లిం మసీద్కి వచ్చిన డబ్బుని ఆపటాకి ముస్లిమ్స్నే పంపించాడంటే ఆయన పంపించేవాడికి బుద్ధి లేదు, వచ్చిన వాళ్ళకి అస్సలు లేదు. మీరు ఒకసారి ఓటర్స్ గ్రహించండి. ముస్లింలు ఎవరితో భయపడి బ్రతకట్లా, ఏ పార్టీతో భయపడి బ్రతకట్లా. మేము స్వతంత్రంగా మేము ఎవరికి ఓటు వేసుకోవాలో, మేము ఏం చేయాలో మేము నిర్ణయించుకునే శక్తి మా దగ్గర ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముందు చంద్రబాబు నాయుడు మోడీ చేసిన దాని గురించి విమర్శించింది, గుజరాత్లో జరిగిన దాని గురించి ప్రశ్నించిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ముస్లింల మీద జరిగిన దాని గురించి ఇంకెవరు చేయలా. ఆయన ఒక్కడే ప్రశ్నించాడు, ఖండించాడు మోడీని. ముస్లింలపై దౌర్జన్యం జరుగుతుంది, ఏం చేస్తుంది అన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముస్లింకి అండగా ఉంటానంటున్నాడు. కనీసంగా ఈ జగన్మోహన్ రెడ్డి మణిపూర్లో జరుగుతుందని నేను క్రిస్టియన్స్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసంగా అక్కడ ఉన్న క్రైస్తవులకి సానుభూతి చెప్పలా. అక్కడ ఉన్న క్రైస్తవులకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇతను ఖండించాలా. ఎంతమంది క్రైస్తవుల మీద అత్యాకాండ జరుగుతుంది, చంపేస్తున్నారు, చర్చలు పగలగొడుతున్నారు అని క్రైస్తవులని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించాలా. ఈయనేమో ముస్లింలకు ఏదో ఉద్ధరిస్తాడని మేము నమ్మాలా. ఆయన కులానికే ఆయన అంటున్న క్రైస్తవులకి ఆయన న్యాయం చేయలేకపోయాడు. ముస్లింలకి ఈయన ఏం చేస్తాడు? ఈ మాయ మాటలు, ఈ డబ్బా మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో నువ్వు నలుగురిని పోగు చేసి ఆ గెడ్డలు పెద్ద ఉన్నాయని వాళ్ళు చెప్తారు. దాని గురించి ముస్లింలకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా నుంచున్నది వీళ్ళు. మీకు మీడియాకు తెలుసు, ఏ ముస్లిం కార్యక్రమం వచ్చినా కూడా ముందు ఉండేది మేము. మచిలీపట్నంలో అడుగు పెట్టేది మేము, ఖండించేది ఎవరి మీద అయినా జరిగినా దాన్ని ఖండించేది ముస్లింలు. మేము ఇక్కడ ఉండగా
ఎవరో పేటీఎం బ్యాచ్ తయారు చేసి పేర్ని నాని జింపిక్కులు చాలుగా నువ్వు చేసే నాటకాలన్నీ కూడా నేను 35 సంవత్సరాలు పడి చూశానా. ఇక నువ్వు ఆపేయి, నీ చరిత్ర క్లోజు. ఈ ఎలక్షన్తో నువ్వు మళ్ళీ అడ్రస్ ఉండవు. నీకు పెంపిస్తాకి జనాలు రెడీగా ఉన్నారు. ముస్లిం సోదరులు గ్రహించండి, మనం ఏదైనా చేస్తే ఆ నాయకులకి మేము నిలదీసి అడిగే సత్తా మా దగ్గర ఉండాలి. మేము పనిచేసాం, మీకు ఈ మైనార్టీకి ఇది జరిగింది, అన్యాయం జరిగిందని అడగాలి. అలా అడిగే సత్తా మా దగ్గర ఉంది. అలా చేసే నాయకులు మా దగ్గర ఉన్నారు. ఇవాళ ఎంపీ బాలసూరి కానీ, మన తెలుగుదేశం అభ్యర్థి కొల్లూరు రవీంద్ర గారిని కానీ, వీళ్ళిద్దరిని మేము ఏదైనా ఉంటే మేమైతే మోడీ దగ్గర వెళ్ళాం, ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాం. కానీ మాకు అందుబాటులో ఉండే నాయకులు వీళ్ళకి మేము నిలదీసి అడగలం. మైనార్టీలకి ఇది అన్యాయం జరుగుతుంది, దీనిపై మీరు స్పందించాలి అని చెప్పి మేము చెప్పే సత్తా మాకుంది. అందరికీ నమస్కారం అండి. నిన్న కొంతమంది ముస్లిం సోదరులు అమాయకులే అని చెప్పాలి. వాళ్ళు ఈ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయద్దని చెప్పే స్థాయికి వాళ్ళు ఎదగల. వాళ్ళ స్థాయి అది కాదు. దానికి ఏమైందంటే, పేర్ని నాని గారు ఒక పేటీఎం బ్యాచ్ని తయారు చేశాడు. నేను ఎందుకన్నా అంటే పేటీఎం బ్యాచ్ అనే ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, యాజ్ ఏ ముస్లింగా వాళ్ళు మా ముస్లిం సోదరులే, కానీ అమాయకంగా వాళ్ళు నాని ట్రాప్లో పడ్డారు. ఒక ముస్లిం సంస్థ తరపు నుంచి కానీ మేము ముస్లిం సోదరులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలంటే, హెడ్ ఆఫ్ ది మసీద్ వచ్చేది జామియా మసీద్. మాకు హెడ్ 34 మాకు మసీదులు ఉన్నాయి, 70 షియా పంజాలు ఉన్నాయి, జెండా కమిటీలు కానీ దర్గా కమిటీలు కానీ ఇవన్నీ కలిపితే ఇంకో 100 పైన ఉన్నాయి. వీళ్ళందరూ ముస్లిం సోదరులే తీసుకోవాలంటే, నిర్ణయం తీసుకోవాలనుకుంటే. నిన్న కూర్చున్నారు చూసారా 20 మంది 25 మంది, దట్ ఈజ్ ఎ పేటీఎం బ్యాచ్. డబ్బుకు అమ్ముడు పడి వచ్చి కులాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి, మతాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టే రకం అది. మీరు ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు, మీరు పేరు నాని ట్రాప్లో పడ్డారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫలానా పార్టీకి ఓటేయమని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాకా మీరున్నది ఏ పార్టీతో? జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాకా 5 ఏళ్ళు ప్రయాణం చేశాడు బీజేపీతో. అక్కడి నుంచి నిధులు తీసుకురావాలన్నా, తీసుకొచ్చి ఏం చేయాలన్నా బీజేపీతో ఉండేగా చేసింది. అప్పుడు లేని నొప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మైనార్టీ సోదరులకు కావాల్సిన పథకాల కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తులో ఉంటే మీరు దీనికి భూతదనం చూపిస్తున్నారు. ఏమంటారు ఒక ఆయన నిన్న మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మీరు వైసీపీకి ఓటేయండి, ఇక్కడ పేర్ని కిట్టుకు ఓటేయండి అని ఒక వ్యక్తి మాట్లాడాడు. చిన్న మాట నేను అడుగుతా, మీకు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఎవరైనా సరే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. మీలో మీ కుటుంబానికి సంబంధించి మేము ముస్లిం సబ్జెక్టే మాట్లాడుతున్నా, వేరే కులాల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్క సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలంటేనే 7 తరాలు అటు 7 తరాలు చూసి చేస్తారే. ఒక గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి, ఒక గూండాని తీసుకొచ్చి, ఒక రౌడీని తీసుకొచ్చి నువ్వు మాకు ఎమ్మెల్యే కట్టబెట్టాలని సాయిబుల నత్తి మీద వృద్ధాలను చూస్తున్నావే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏంటి మీరు చేస్తుంది? మాకు ఇవాళ దాకా నిన్న మాట్లాడారు 25 మందిలో 4-3 మాట్లాడారు. మీ దుల్హన్ పథకం రాలేదని పేరునా నేను చొక్కా ఎందుకు పట్టుకోవాలా సాయిబులు? మీరు మా మైనార్టీ లోన్స్ ఎందుకు రాలేదని చొక్కా ఎందుకు పట్టుకోవాలా మీరు? వాళ్ళదే మా మీద ఇన్ని దారుణాలు జరిగినాయి. అబ్దుల్ సలాం సావుకు కారణం జరిగింది, అప్పుడు మాట్లాడలేదా? మీరు సాయిబు పుట్టుకు పుట్టలేదా? నేను చెప్పేది సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు సాయిబు పుట్టుకు పుట్టారా లేదా? మీకు అప్పుడు నొప్పి కలగరా? ఇవాళ మీకు 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు మీకు ఇస్తున్నారని తెలిసి మీరు మాట్లాడతానికి వచ్చారు. ఇది ప్యూర్లీ రాజకీయం. ఒకవేళ మీరు అట్లాగే చేద్దామనుకుంటే బందర్లో ఉన్న అందరు ముస్లింలు ఒక చోట చేరుద్దాం. మీకు ఆ దమ్ముందా? 34 మసీదులు ఉన్నాయి, 70 దాకా పంజాలు ఉన్నాయి, దర్గా కమిటీలు చండా కమిటీలు ఉన్నాయి. అందరినీ ఒకసారి తీసుకురాగలరా మీరు? నేను వచ్చిన బ్యాచ్ పేటీఎం బ్యాచ్, బాలసూరి గారికి ఓటేయద్దు, కొల్లూరు రవీంద్రకి ఓటేయద్దు. ఇవాళ దాకా మీరు
ఎవరు పంచన ఉండారు, మీరు బీజేపీతో ఉన్నారని మీరు అంటున్నారు. ఇదే పద్ధతిలో మీరు ఇంకొక 3 బ్యాచ్లు తయారు చేశారు. నాన్నగారు రేపే నేను మాట్లాడుతున్నా దీని గురించి. ఇంకో 3 బ్యాచ్లు తయారైనవి, పేటీఎం బ్యాచ్లు. మీకు ఎందుకంటే బందర్లో ఉన్న అన్ని కులాలు ఎడంకాలతో తన్నేసినాయి. కొద్ది గొప్ప మైనారిటీస్లో అదేదో ఉన్నాయని తిరుగుతున్నావు నువ్వు. దానికి ఈ రకంగా ప్లాన్ చేసావు. మైనారిటీ సోదరులు అంత పిచ్చోళ్ళుగా లేరు. నువ్వు ఒక బచ్చాగాడిని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దాలనుకుంటే మా సాయిబులు మీకు ఓటేస్తానికి ముందుకు రారు. ఎందుకంటే మేము మా ముస్లిం ఆడపిల్లలు చదువుకుంటానికి అన్ని చోట్ల వెళ్తూ ఉంటారు. మొన్న మా ఏరియాలోనే ఒక గంజాయి బ్యాస్తో ఒక ముస్లిం మహిళ కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది కలిగింది. ఏంటంటే మేము నాకు కిట్టుగారి మనుషులు అంటున్నారండి. అంటే కిట్టుగారి మనుషులు అయితే తాగొచ్చు, తందనాలవచ్చు, సాయిబుల్ ఏరియాలో వచ్చేసి రచ్చరచ్చ చేసేవచ్చు. దానికి పేరుని కిట్టు అండగా ఉంటాడు. ఏంటిది మాట్లాడరా? అలాంటప్పుడు నేను వచ్చిన వాళ్ళు మాట్లాడరే? మాకు రావాల్సిన పథకాలు రాలేదో మర్రో అని అడగలేదే? ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఆ రోజుల్లో మన విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వగలిగాం. ఇవాళ మీ పిల్లలకి ఇచ్చుకోగలుగుతున్నారా? నేను కూర్చున్న వ్యక్తులకు చెప్తున్నాను, ఇది ఏంటంటే మేము చెప్పేది ఒకటే. ముస్లింలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే అది అన్నీ కలిపి జామియా మసీద్కి వెళ్తాయి. జామియా మసీద్లో కూర్చుని ఎవండి మాకు ఈ సమస్య ఉంది, ఇవాళ మన ఎవరికి ఓటేయాలి, ముస్లిం జాతి ఎవరికి ఓటేయాలి అని అక్కడ తీసుకుంటారు నిర్ణయాలు. నిన్న బుడబొక్కోళ్ళలాగా మీరు కూర్చున్నారు చూసారా, 25 మంది 20 మంది, వాళ్ళ దగ్గర నిర్ణయాలు తీసుకోరు. మీకున్న అర్హత ఏంటో చెప్పండి. మిమ్మల్ని నిన్న కూర్చుని మీరు మాట్లాడారు, మీకున్న అర్హత ఏంటి? ముస్లింలో మీకేమైనా పదవులు ఉన్నాయా? మీరు ఏది ఉన్నాయా? ఒక గవర్నమెంట్ హాజీ లేడు దాంట్లో, ముస్లిం సంబంధించిన ఇమాము మౌజన్ లేరు, ముస్లిం కమిటీకి పెద్దలు లేరు. మీరు నిర్ణయాలు తీసుకుని బందర్లో ఉన్న ముస్లిం సోదరులందరూ జగన్కి ఓటేసేసేయాలి, ఇక్కడ పేరుని కిట్టుకు ఓటేసేయాలి, అక్కడ ఏమో అతను వేసేసేయాలి. కనీసం ఎంపీ పేరు కూడా గుర్తు రావట్లేదు. భలే ఎంపీని ఏరుకున్నారా మీరు? ఎంపీ పేరు కూడా గుర్తు రావట్లేదు మనకు. ఆయన ఎవరో మహానుభావుడు, ఆయనకు ఓటేసేసేయాలి. మీకున్న అర్హత ఏంటో తెలియపరిచి జామియా మసీద్కి మీరు వచ్చి ఒక రిప్రజెంట్ చేయండి. మాకు ఈ హక్కుతో వచ్చి మేము మాట్లాడామని చెప్పేసి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బందర్లో ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు, అందరినీ చెప్పి చేయాలని ఒక ఆలోచన మీ మైండ్లో తీసుకురండి. మీరు ఇష్టారాజ్యంగా చేశారనుకోండి, మీరే ఇబ్బంది పడతారు. రేపు అవసరం ఉంది భాషా గారు మాకు జరిగిందని చెప్పి వచ్చారనుకోండి, కనీసం జామియా మసీదులో అడుగులు పెట్టినవారు. మీ సొంత నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటే. కాబట్టి వారి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమాయకంగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా, 4 డబ్బులు తీసుకుని కూడ చేసిన వాడు ఎప్పుడు ఇబ్బంది పడ్డు. వాళ్ళ వెనకాల అమాయకంగా వస్తారు చూసారా, వాళ్ళు ఇబ్బంది పడతారు. పేరు నాని జిమ్మికిలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ మిగిలిన 2 రోజుల్లో ఏదో జిమ్మికిలు చేద్దామని చూస్తున్నాడు. అది జరగదు. చిన్న వీడియో ఒకటి వినిపిస్తా, మీరు విని వాళ్ళు ఏ పక్షాల్లో ఉన్నారో మీడియా వారే తెలుస్తారు. ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో 2 కూటములు ఉన్నాయి, 1 కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. ముస్లిం సోదరులారా, ఒక వైసీపీ నాయకుడు బాధ్యత గల వ్యక్తి, ఒక మంత్రిగా చేస్తున్న అంబటి రాంబాబు ఎవరన్నారో విన్నారా? 25 సీట్లు వస్తేనంట వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారంట. మళ్ళీ నిన్న వచ్చి బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళకి ఇది వింటే మీ ఇంట్లో పెళ్ళాలా ఇంట్లో రానివ్వరు. ఈ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారా బయట వెళ్ళని మీరు ఒక మతానికి ఒక కులానికి మీరు పెద్ద అని మీరు అనుకుంటుంటే ఈ వీడియోకి ఎవరు సమాధానం చెప్తారు? 25 స్థానాలు ఇస్తే అంటే బీజేపీకి కలిస్తే అంటే మీ యొక్క మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలా. దాన్ని బట్టి
ముస్లిం సోదరులను ఏం అర్థం చేసుకోవాలి? అక్కడున్న 24 మంది 25 మంది డబ్బులు తీసుకుని వచ్చి మా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? దీనికి దమ్మున్న నాయకుడు ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే వచ్చి నేను కోని సెంటర్లో నుంచుంటా, మా కమిటీ మొత్తం నుంచుంటాం, అందరం నుంచుంటాం. అన్ని మసీదు కమిటీలు ఉంటాయి, మీలాగా పేటీఎం బ్యాచ్ ఉండదు. మా టీ డబ్బులు కూడా మేమే తాగుతాం, ఎవరు ఇస్తే తాగే రకం కాదు మాది. మీరు పేరు నాని గారు ఇస్తే తాగాలి, పేరు నాని గారు పెడితే తినాలి అనే రకం మీది, మాది అది కాదు. మీరు చెప్పండి, మీ దగ్గర బాధ్యత గల వ్యక్తులు ఎవరున్నారు? నిన్న ఇక్కడ మేము ఎన్ని బాధ్యత గల వ్యక్తులు చూపిస్తాం. అరే మేమేది ఉన్నామని వాళ్ళ ముందే పెడతామండి. బాబు మేము ఈ పని చేద్దాం అనుకుంటున్నాం. ఓటేయటం అనేది ఒక మనస్సాక్షికి సంబంధించిన విషయం. నువ్వెవడా చెప్తానికి వాళ్ళకి ఓటి వీళ్ళకి ఓటు అని చెప్పి మీ స్థాయి అండి, మీ స్థాయి ఏంటి? మీ స్థాయి అంటే ఒక 4 లక్షలు 5 లక్షలు మీకు ప్యాకేజ్ ఇచ్చాడు, దానికి మీరు అమ్ముడు పోయారు. నేను చెప్పిన దానికి మీరు సమాధానం ఉందా? ఇప్పుడు అంబటి రాంబాబు ఏమన్నాడు? 25 సీట్లకు 25 సీట్లు ఇచ్చేస్తే మేము బీజేపీ సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మీరు చెప్పిన మాటలో నిన్న అరే కొద్దిగా బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. 10 మందిలోకి వెళ్తుంది ఈ మాట. మేము చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఓటు వేయాలంటే నీ పెళ్ళం కూడా సరే నీకు అడిగేది ఓటు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే వస్తుంది. నేను టోపీ పెట్టుకున్నా, ఈ సైజుకి ఎటం పెట్టుకున్నాను, నేను చెప్పిందంతా వేసేస్తారనుకుంటే అది నీ కళ భ్రమ. కాబట్టి పేరు నాని గారు ఇంకా మీరు మొత్తం నాటకాలు ఆపేసేయారు ఇంకా. ఎందుకంటే మీరు ఫుల్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. ఆయనే ప్రకటించుకున్నారు. కొంతమంది ఏమంటారంటే కిట్టు గారికి సీట్ రావడంలో ఏంటన్నా ఆంతర్యం అని అంటున్నారు. బాబు వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న తేడా ఉందయ్యా. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అతను లాక్కున్నాడు అన్నట్టు ఉంది. సీనియారిటీ ప్రకారంగా అతను చేసుకుంటే కాస్త బాగుంటుంది, అనుభవశాలి కాదని కొంతమంది అడిగారంట కిట్టుకి. ఇంకా అనుభవం ఏంటంటే మా నాన్న అంత చేశాడు అయిపోయింది, ఇంకా చేసేదంతా నేనే అన్నట. అంటే ఏంటి? వీళ్ళకి పదవి కాంక్ష, డబ్బు కావాలి, వీళ్ళకి పిచ్చ డబ్బు కావాలి. మహానుభావుడు ఆయన సంపాదించి ఈయనకి ఇచ్చి వెళ్తున్నాడు, ఈయన ఇంకా దోచుకోవటారు రేపు. కాబట్టి బందర్ ప్రజలారా, ముస్లిం సోదరమణులారా, కాస్త మీరు గమనించండి. నేను చెప్పే మాటలు నా గురించో నా కుటుంబం గురించో దాని గురించి నేను మాట్లాడుతున్నా. సమాజ హితం కోసం మాట్లాడుతున్నాం, మన ముస్లిం జాతి కోసం మాట్లాడుతున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా? దుల్హన్ పథకానికి మాకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఈయనంట 10th క్లాస్ పాస్ అవ్వాలంట, అది ఈ స్టేట్లోనే ఉండాలంట. మేము హైదరాబాద్లో ఈ అమ్మాయిని ఇవ్వకూడదు, అబ్బాయిని ఇవ్వకూడదు, ఇంకా చేస్తే ఇంకా ఈ స్టేట్లోనే చేయాలి పెళ్ళిళ్ళు. ముస్లిం సోదరులు ఇక్కడే ఉండాలి. అరే రే 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 ఏం అధికారం అయ్యా ఇది? సాయిబులకి అనవసరంగా నాశనం చేశారు కదయ్యా. దేనికి ఇచ్చారు మాకు? ఒక మసీదుకి డబ్బులు ఇస్తానికి నానా తిప్పలు పెట్టారు కదా ఆ పెద్ద ఆయనకి. మీ దగ్గరే ఉన్నాడుగా, మీకు ఈ స్థాయికి తీసుకొచ్చింది అతనే కదా. ఆయనకే ఇన్ని ఇబ్బందులు పెట్టావు, ఇంకా సాయిబులకు నువ్వేం చేస్తావయ్యా? చేసే పనులన్నీ అయిపోయినాయి, కానీ నువ్వు ఇక్కడ దుకాణం సర్దేయి, నీ పని అయిపోయింది. ముస్లిం సోదరులారా, అందరూ ఈ ఒక వీడియోని ఇంకోసారి ప్లే చేసి చూడండి. ఈ వైసీపీ దొంగ మాటలు, దొంగ నాటకాలు ఇక కట్టివేయమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెనక నుండి మచిలీపట్నంలో ఒక 10-15 ఫిరకాలు ఉంటే దాంట్లో ఒక ఫిరకాకి చెందిన, ఒక జమాత్కి చెందిన వ్యక్తుల్ని మన సోదరులు చెప్పినట్టుగా వాళ్ళకి ఏదో ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చి ముందు పెట్టి వైసీపీకి ముస్లింలందరూ ఏకగ్రీవంగా ఓటు వేస్తారని ఒక తప్పుడు ప్రచారాన్ని తీర్మానం చేశారని చెప్పి తప్పుదో పట్టిస్తాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఈ జమాత్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన మా ముస్లిమ్స్లో గౌరవం ఉంది. వాళ్ళు దైవ మార్గంలో నడుస్తారు, ప్రవక్త గారి యొక్క అనుసరణి అని చెప్పి దాని ప్రకారంగా ఉంటారు. వీళ్ళ పుట్టుగా దేవబంద్ యూపీలో ఉన్నటువంటి సంస్థ కానివ్వండి, ఢిల్లీలో ఉన్నటువంటి నిజాముద్దీన్ సంస్థ కానివ్వండి, అధిష్టాన నాయకత్వం కోసం 2 ముక్కలుగా విడిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ తాలూకాకు చెందిన జమాత్ వాళ్ళు పార్టీల కోసం ముక్కలుగా తయారైపోయి ఒకరికి సంబంధం లేకుండా ఈరోజు ఒక గ్రూప్ని మరి వైసీపీ పార్టీ వాళ్ళు అనుకూలంగా మంచుకొని ఒక తప్పుడు యొక్క తీర్మానాన్ని ఈ ప్రజల్లోకి రుద్దారు. ముస్లిం అనే వ్యక్తి నిజమైన ముస్లిము, విశ్వాసి, ఒక అల్లాకి భయపడతాడు తప్ప మోడీకి భయపడ్డు.
మోడీ లాంటి వాళ్ళు ఎంతమంది కూడా భయపడ్డు, ఒక కేవలం అల్లాగే భయపడతాడు. అటువంటిది నిన్న వీళ్ళు చెప్పటం, తర్జన భర్జన పడిపోతున్నాం, భయాందోళన గురైపోతున్నాం, ఎక్కడ మా మసీదులు కూల్చేస్తాడో, మైకులు తీసేశారు, అన్నీ అవాస్తవాలు. మన రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి వాటిని కూడా, ఎగ్జాంపుల్గా ఉదాహరణకి బందర్లో 35 మసీదులో ఏ మసీదుకి మైకి తీశారు, ఎక్కడ మసీదులు కూల్చేశారు? వీళ్ళు మాట్లాడేదంతా తప్పుడు వార్తలా కాదా? ఎందుకు ఈ విధంగా మభ్య పెడుతున్నారు? మీ లాభం కోసం ముస్లిమ్స్ మీద ఎందుకు ఇంత పెద్ద మచ్చ వేస్తున్నారని చెప్పి నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఆయన అన్నాడు, 4% రిజర్వేషన్ వల్ల నా అల్లుడు నా కూతురు సచివాలయంలో ఉద్యోగం సంపాదించారు. సచివాలయంది ప్రభుత్వ ఉద్యోగాల? ఏమండి, మా కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. ముస్లిం పెద్దలు అంతమంది ఉన్నారు అక్కడ. సచివాలయాలలో ఇచ్చే జాబు వాలంటీర్ది, అది ప్రభుత్వ ఉద్యోగమా? అర్హతలు ఓకే, సివిల్ రాసిన వాళ్ళు, ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు కూడా నువ్వు 5,000 ఉద్యోగానికి వాళ్ళ స్థాయిని దిగజార్చి 5 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా కానివ్వకుండా, రేపు 5 సంవత్సరాలు దాటితే ఉద్యోగ అవకాశాలు రాకుండా చివరి నిమిషంలో మీ అందరికీ నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు నువ్వు. ఈ 4% రిజర్వేషన్ అంటే సార్ పెద్ద అయినా నీకు తెలుసా? ఇది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉండదు, ఇది మోడీ ఆధీనంలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 16(4) ప్రకారం రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల వారి సామాజిక అభివృద్ధి కోసం ఈ 4% రిజర్వేషన్ని బీసీల్లో కేటాయించి ఇచ్చేదాన్ని 4% అంటారు. కానీ అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. రేపు చంద్రబాబు వస్తే తీసేస్తాడా? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా అమలు చేయలేదా? సరే, రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారికి 4% రిజర్వేషన్ అమలు చేయడం అనేది అతనికి మనసులో లేదు. కరుణాకర్ రెడ్డితో కేసు వేయించి ఆ రోజు కోర్టులో స్టే తెచ్చాడు. అదే పందాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా చేసి ఆ ఎంపీతో సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి 4% రిజర్వేషన్ అమలు కాకుండా చేశాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈరోజు వైసీపీ వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పాలి, ఎంతమందికి 4% రిజర్వేషన్ ఇచ్చారు ముస్లిమ్స్కి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎంతమంది మీ 4% రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందారో మేము ఛాలెంజ్ చెప్తున్నాం. మనకు కావాలంటే మన సోదరుడు చెప్పినట్టుగా కోనేరు సెంటర్లో మీటింగ్ పెట్టుకుందాం, తప్పకుండా అక్కడ మనం మాట్లాడుకుందాం, అక్కడే వ్యవహారాన్ని తెలుసుకుందాం. తెలియని విడివిడి జ్ఞానంతో వాళ్ళు ఇచ్చిన ప్రలోభాలకి లోబడి తప్పుడు వార్తలు చేయడం కాక ఒక జమాత్ని, ఒక ఎంతో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో ఉన్నటువంటి ఒక జమాత్ని మీరు ఆ జమాత్ని కించపరిచే విధంగా ఈరోజు మీరు దేనికో కక్కుర్తిపడి దాని పరువును కూడా తీసేస్తున్నారు. కాబట్టి ఈ జమాత్కి సంబంధించిన పెద్దలు కూడా వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.